డిలీట్ డిలీట్ ఇది కూడా వద్దు, డిలీట్. ఏం చేస్తున్నావు నువ్వు? స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఉండిపోయింది, అందుకనే ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తున్నాను. సరే, ఈ డిలీట్ చేసిన తర్వాత గ్యాలరీలో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఆల్బమ్స్లో రీసెంట్లీ డిలీటెడ్ ఉంటుంది. అది కూడా క్లియర్ చేస్తే నీ స్టోరేజ్ మొత్తం క్లియర్ అవుతుంది. ఫొటోస్లో నార్మల్గా డిలీట్ చేసినా కానీ అవి ఇక్కడ స్టోర్ అవుతాయి. మళ్ళీ డిలీట్ ఆల్ క్లిక్ చేసి మొత్తం అయితే పర్మనెంట్గా డిలీట్ చేయొచ్చు. ఫొటోస్ అయితే డిలీట్ చేస్తావుగా, నెక్స్ట్ మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే అబౌట్ డివైస్ అని ఉంటుంది కదా, అదైతే ఓపెన్ చేయాలి. అందులో స్టోరేజ్లో యాప్స్ ఉంటాయి. యాప్స్ అయితే మనకి చాలా స్టోరేజ్ అయితే కన్జ్యూమ్ చేస్తాయి. చూడు, 48 GB ఉంది యాప్స్. అంటే ఎక్కువ స్టోరేజ్ అనేది మనకి టాప్లో చూపిస్తుంది. ఫిల్మర్ 2.4 GB ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసి క్లియర్ క్యాషే అని ఉంటుంది. క్లియర్ డేటా కాదు, క్లియర్ క్యాషే అని ఉంటుంది. దాన్ని సింపుల్గా క్లియర్ చేస్తే చూడు, ఇక్కడ 2.8 ఉంది, 2.4 వచ్చింది. క్లియర్ డేటా కొడితే డేటా మొత్తం పోయింది యాప్. మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలా కొత్తగా ఓపెన్ అయ్యింది అలా ఓపెన్ అయ్యింది యాప్. వాడని యాప్స్ ఏమైనా ఉంటే క్లియర్ డేటా కొడితే మొత్తం క్లియర్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి వాట్సాప్ 1.7 GB స్టోరేజ్ అయితే కన్జ్యూమ్ చేసింది. సో క్లియర్ క్యాష్ కొట్టి స్టోరేజ్ అయితే క్లియర్ చేయొచ్చు. ఇలా నువ్వు యాప్స్లో ప్రతి ఒక్కటి క్లియర్ క్యాష్ కొట్టి స్టోరేజ్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకో ట్రిక్ కూడా ఉంది. అదేంటంటే, ఇప్పుడు నువ్వు వాట్సాప్ బాగా యూజ్ చేస్తావుగా, వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ. సరే, టెలిగ్రామ్ ఓపెన్ చేయి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి టెలిగ్రామ్లో డేటా అండ్ స్టోరేజ్ ఉంది, అది ఓపెన్ చేయి. స్టోరేజ్ యూసేజ్ ఓపెన్ చేయి. క్లియర్ క్యాష్ కొట్టేసి నీ స్టోరేజ్ అయితే ఇప్పుడు బ్యాక్ వస్తుంది. ఇలా మళ్ళీ వాట్సాప్లో 3 డాట్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో స్టోరేజ్ అండ్ డేటా ఓపెన్ చేయి. మెయిన్ స్టోరేజ్ అని ఉంటుంది, 1.2 GB ఉంది. మనం ఎవరెవరికైతే ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపిస్తామో అదైతే టాప్లో ఉంటుంది. ఎక్కువ MB ఉన్నది టాప్లో ఉంటుంది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ కొట్టి డిలీట్ చేసేసి, సో ఇలా వాట్సాప్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేసి నెక్స్ట్ టైం అలా డిలీట్ చేసుకో. ఓ సింతేనా? ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతా.